ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
చూస్తున్నట్లు యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడితే రాయబడినట్లు ప్రభువా, ఈ వివాహానికి మిమ్మల్ని పిలుచుకున్నాం నాయన. అయా నా తండ్రి, మీరు వచ్చినందుకు స్తోత్రాలు. ఈ వివాహాన్ని మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. సమస్తములో మీ కృప తోడుగా ఉంచమని మేము నిన్ను బ్రతిమలాడుచున్నామయ్యా. అయా, సమస్తములో మీ సహాయం అనుగ్రహించమని బ్రతిమలాడుతున్నాము. గొప్ప దేవుడా, మీ ఆశ్చర్యకరమైన సన్నిధి ఈ వివాహం అంతటికీ మీరు తోడై ఉండమని మీరే కృప చూపించండి. అయా నా తండ్రి, నీకు స్తోత్రాలు. మీ ఆత్మ సహాయము ఎల్లప్పుడూ అయా నా తండ్రి ఈ వివాహములకు తోడై ఉండునట్లు మీరే సహాయం చేయమని, ఆద్యంతం ఆశీర్వాదకరంగా, మహిమకరంగా, దీవెనకరంగా జరుగులాగున కృప చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభావం గల పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ చల్లులలో, కోయిల గానాలలో, కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ జల్లులలో, కోయిల గానాలలో, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా, స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం, నీ సతి చేరగా నవవరుణ స్వాగతం, స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాముకి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము.
ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. 3వ దినమున గలీలాలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి పరిశుద్ధ సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా ఇంటిమి. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. గనుక నీకు వందనములు. నీవు వివాహం ఏర్పరిచినప్పుడు అది వరకు చరిత్ర గాని వృత్తాంతం గాని లేదు. నీ తీక్షణమైన ప్రేమను బట్టి ఒకరు ఇద్దరుగాను జీవించుచు ఒకరిలో ఒకరు చూచుకొనుచు వారిలో నీ స్వరూపమును సృష్టికి కనపరచుచు ఏలికలై పరిపాలించవలని నీవు ఏర్పరిచినందున వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనది గాన వందనములు. లోకమంతటిలో జరుగు వివాహముల యొద్ద నీవు ఉన్నావు. ఎందుకనగా అందరూ నీకు ప్రియమైన వారు. మనుషులు నీ నుండి వేరైనారు గాని నీవు ఎప్పుడునూ వేరుగా లేవు. నీవు దయగలవాడవు, అందుచేత మానవులను నడిపించేవాడవు. మనుషులో లోపమున్నను నీ ప్రేమలో లోపము లేదు గాన వందనములు. ఆది దంపతులను ఎట్టి ఘనమైన ఏలికలనుగా చేయనుద్దేశించి ఉన్నావో ఆ ఘనమైన కార్యమును క్రీస్తు స్వరూపము గల వధువు సంగముతో క్రీస్తు ప్రభు వచ్చి 1000 ఏండ్ల పాలన కాలమప్పుడు దాన్ని ప్రత్యక్షపరచును గాన వందనములు. ఈ వివాహ కార్యక్రమము నీ మహిమ కొరకును ఈ వధూవరుల కృపాక్షేమము కొరకును ఇక్కడనున్న అందరి దీవెనల కొరకును జరిగించుమని త్వరగా రానయ్యున్న క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము పరమ తండ్రి. హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ శుభదినాన్న అబ్రహాము జ్యోతులు వారి ఇరువురిని బట్టి మనం అందరం ఇక్కడికి కూడి రావటానికి ప్రభువు సహాయం చేశారు. వారిద్దరిని జతపరచబడుతున్నటువంటి విధానమును బట్టి దేవుని యొక్క సంకల్పములో ఆ యవ్వన బిడ్డలిద్దరూ కూడా ఇంతవరకు తల్లిదండ్రుల చాటున ఎదిగారు. తిరిగి ఒక కుటుంబంగా కట్టబడుతున్నటువంటి శుభ సమయంలో మనమందరం కూడా సమకూర్చబడే భాగ్యాన్ని దేవుడు ఇచ్చారు. మనం ఇక్కడ సమకూర్చబడేటువంటి ఈ సమయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే వివాహము అని చెప్పబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఏ సువార్త కూటానికి రాలేదు, మనం ఏ గృహ కూటానికి రాలా. మనం వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే ఒక పరిశుద్ధ వివాహము ఇక్కడ జరిగించబడతా ఉంది. ఆ ఇద్దరు బిడ్డలు జతపరచబడతా ఉన్నారు గనక వారిని దీవించి ఆశీర్వదించి ప్రభునామంలో
వారిని జతపరచడానికి మనం ఇక్కడ కూడి వచ్చాం. వివాహాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథం చాలా అద్భుతమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంది పిల్లరా. హెబ్రీ పత్రికలో మనం పరిశీలన చేస్తే 13వ అధ్యాయం 4వ వచనంలో స్పష్టమైనటువంటి ఒక మాట గుర్తు చేయబడుతుంది. అదేంటి అంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలు ఉన్నారా ఇక్కడ? అందరు బంధువులేనా? దేవుని పిల్లలు ఉంటే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, చేయతి. హల్లెలూయా. మీతో పాటు ప్రభువుని ఎరగని వారు కూడా చేతులు ఎత్తాల. దేవుడు ఆ రీతిగా దీవిస్తారు అమ్మా. మంచిది. మరి చక్కటి సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాటను చూస్తే వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని రాయబడతా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఘనమైనది అని రాయబడినటువంటి సందర్భాలు ప్రాముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయి పిల్లరా. 1, దేవుని కార్యములు ఘనమైనవి. 2, దైవజనుడు ఘనుడు. 3, వివాహము ఘనమైనది. ఈ ఘనమైనది అని చెప్పేటువంటి ఈ ఉద్దేశాన్ని బట్టి ఈ 3 విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు నొక్కి చెప్పటానికి గల కారణం ఏంటి? మొదటి మాట మనం పరిశీలన చేస్తే దేవుని కార్యాలు ఘనమైనవట. పిల్లరా, ఏంటి దేవుని కార్యాలు? సమస్త సృష్టిని సృజించినటువంటి దేవాది దేవుడు మానవాళికి కావలసినటువంటి సకల సదుపాయాలను ఏర్పాటు చేసినటువంటి దేవదేవుని బట్టి మనము అవి ఘనమైన కార్యాలుగానే ఎంచాలి. అదంతా వివరించడానికి సమయం కాదు కానీ పిల్లరా, మనకు కనులకు కనబడేటువంటి ఈ అద్భుతమైనటువంటి సృష్టి యావత్తు కూడా మానవుణ్ణి తిరిగి దేవుని యొద్దకు తీసుకుని రావటానికి ఎవరిని ఆయన ఏర్పాటు చేసుకున్నారు అంటే, దేవుని జనాంగమై వారికి రక్షణ సువార్తను ప్రకటించటమే కాక ప్రతి మానవుణ్ణి కూడా దేవుని యొద్దకు నడిపించటానికి దేవుడు తన దాసులను ఎన్నుకొని సిద్ధపరిచారు పిల్లరా. చూడండి, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ సిద్ధపరిచినటువంటి ఆ దైవజనుల ద్వారా రక్షణ సువార్త అందించబడుతూ ప్రభు యొక్క రక్షణ లేక ఆయన శిలువ మరణములను అలాగే పునరుత్థానములను జ్ఞాపకం చేస్తూ పిల్లరా దేవుని యొక్క సముఖానికి మానవుల్ని తీసుకుని రావు ఘనులు అని పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియపరుస్తూ ఉంది. అలాగా 3వదిగా చూస్తే వివాహము ఘనమైనది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనకు కావలసినటువంటి అవసరతలు ఉన్నటువంటి మాటలు ఇవే పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప జీవితంలో ఘనమైనదిగా ఎంచబడాలి. ఇవాళ లోకంలో చాలా కుటుంబాలు మీరు గమనిస్తూనే ఉంటారు. మన కుటుంబాల్లోనే వివాహం అయిన తర్వాత వారు ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన, నడవలసినటువంటి నడక, లేక వారు జీవించవలసిన జీవన విధానం క్రమాన్ని పాటించక వారి స్థానుసారంగా ఉంటున్నాం పిల్లరా. కానీ దేవుని యొక్క కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని పిల్లలమైనటువంటి మన వివాహ వ్యవస్థ ఘనమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలా ఉంటుందండి వివాహము? ఘనమైనదిగా ఉండాలి అంటే మరి ఎలా దాన్ని కట్టుకోవాలి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథమే దానికి జవాబు చెప్తా ఉంది. బాబు అబ్రహాం, జ్యోతి, మీరిద్దరు ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్యం నుండి మీ వివాహ వ్యవస్థ ఘనముగా ఎంచబడాలి అంటే, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి అంటే, మీ ఇరుపక్షాల కుటుంబాలు సంతోషించదగిన రీతిలో మీ వివాహ బంధం జతపరచబడాలి అంటే, మీరు మీ పెద్దలో లేకపోతే మీ కుటుంబీకులో స్నేహితులు కొట్టాడనో తిట్టాడనో ఏదో ఇబ్బందిగా ఉందన్నో ఏంటి పరిస్థితి అని అడిగితే దేవుడు ఆ భార్య లేక కూతురు అంటది ఇవ్వగలగారు కదా. ఇస్తున్నారా? ఇప్పుడు ఫోన్ పెట్టక్కర్లేదండి, నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నేను బండి ఎక్కాను అంటాడు. ఏమవుతుంది గొడవ? చూడండి, ఇవాళ ఈ వివాహ వ్యవస్థ ఘనంగా ఎంచబడకపోవటానికి కారణాలు ఇవే. దేవునికి అవకాశం ఇవ్వాలి, వారిద్దరికి అవకాశం. చీకులు చింతలు లేకపోతే చికాకులు ఏ కుటుంబంలో రావండి? ప్రతి కుటుంబంలో ఉంటాయి చిన్న చిన్న కలతలు, సమస్యలు. వాటిని పెద్దవాళ్ళు లేకపోతే ఇరుపక్షాల వాళ్ళు ఎవరో జొరబడి దాన్ని గాలివాన చేసేటట్లుగా, చిలికి గాలివాన అంటారే, అలా చేసేటట్లుగా కాక వారికి అవకాశం ఇవ్వాలి. ఉంటాయి చిన్న చిన్నవి. అలాగే నీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను బాబు, అన్నింటిలో నువ్వు సాధించుకోవాలి. సమర్థిన ఈ సమయంలో తప్పకుండా 1-2 మాటలు ఆ బిడ్డకు కూడా నేను జ్ఞాపకం చేయాలి. చాలా విషయాలు చెప్తూ వచ్చాను. మాకు పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు ముందే నేను పిల్లలకు చెప్తుంటాను పరిస్థితులు రావటం కనుక. అయినా దేవుని వాక్యం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని వచ్చాను. మరొకసారి దేవుని వాక్యం నుండి 1-2 మాటలు నేను గుర్తు చేస్తాను.
భార్యకు ఉన్నటువంటి విధులేంటి అంటే పాడైపోద్ది, ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు బాగోవాలి, మరి సౌండ్ సిస్టమ్ అంతా బాగా చూస్తారు, డెకరేషన్. పెళ్లి మాత్రం 10 నిమిషాల్లో చేసేయండి పాస్టర్ గారు అంటారు. పెళ్లి 10 నిమిషాల్లో చేస్తే అది పచ్చడి కాదు, 10 నిమిషాల్లో చేసాడు. పెళ్ళి 100 ఏళ్ల పంటగా ఉండాలి, దినదినం మంటగా ఉండకూడదు. గనుక ఈ విషయాలన్నీ ఇవన్నీ ఎందుకంటే కట్టించేయచ్చు కదా, వెళ్ళిపోతాం, వచ్చాం, పెద్ద పెద్దోళ్ళు వచ్చారని అంటారు. దేవుడి కన్నా పెద్దోడు ఎవడున్నాడు? దేవుని స్తోత్రం. మరి గమనించండి, ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని అందించిన దైవజనులు మరి మనందరికీ అవసరమైన, మా అందరికన్నా వయసులో పెద్దవారు, అనుభవం కలిగిన వారు అనేకమైన విషయాలు, ఆత్మీయమైన విషయాలు మనందరికీ తెలియజేస్తారు. దేవుడి మాటలు మనందరి హృదయంలో ఫలింపు చేయను గాక. ఆమేన్. గమనించండి, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, అనేక మంది పెళ్లిని శరీర కోరికలు తీర్చుకోవడానికనో, సంతానాన్ని కనడానికనో, తల్లిదండ్రులు అనుకున్న పని నెరవేర్చడం కనో అనుకుంటూ ఉంటారు. అయితే వివాహం ఎందుకని, వివాహ ఉద్దేశాలు తెలియచేయబడ్డాయి భక్తుల ద్వారా. మన మధ్య ఉన్న అభిషిక్తులు దైవజనులు రాజ్ కుమార్ అయ్య గారు వివాహ ఉద్దేశాలు తెలియచేస్తారు. బుద్ధి కలిగి ఉండటను బట్టి ఇది ఏర్పాటు చేయబడినది. నెంబర్ 3, ఒకరికన్నా ఇద్దరునుట మేలును బలమునై ఉన్నది. దేహాత్మల విషయములందు ఏకమై ఒకరికొకరు తోడై ఒకే ఆరాధన, ఒకే విశ్వాసము, ఒకే నిరీక్షణ కలిగి సంతోషముగా జీవించుటకై దేవుడు తన కృప చొప్పున నియమించిన పుస్తకములో తమ పేర్లను వ్రాయుటను బట్టి భూమి మీద ఉన్న భక్తుల కుటుంబములలో వీరి కుటుంబము కూడా ఒకటిగా ఈమె కలుగును గాక. ఆమేన్. వివాహ విషయంలో ఈ సమయంలో ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. పెండ్లి కుమారుని యొక్క తల్లిగారు, తండ్రి గారు, పెండ్లి కుమార్తె యొక్క తల్లిగారు, తండ్రి గారు మరి వేదిక ఎదుకు రావాలి. పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు అదే రీతిలో మరి పెండ్లి తాడు, బంగారపు ఉంగరాలు, మరి మాంగళ్యం అన్నీ తీసుకువచ్చేవారు తీసుకురండి. పూలదండలు తీసుకువచ్చేవారు తీసుకురండి. మేనమామ గారు చుట్లు అన్నీ సిద్ధపడండి. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె లేచి నిలబడండి. సమయంలో పెండ్లి కుమార్తె తరపు వారు కానీ, పెండ్లి కుమారుని తరపు వారు కానీ వచ్చిన ఈ గ్రామస్తులు కానీ అభ్యంతరం ఉన్న యెడల మీ యొక్క అభ్యంతరాన్ని మీ కుడి చేతులు పైకెత్తి తెలపాలి. ఓకే. పడడం మీకు సమ్మతమని భావించి మరి తోకతిప్ప గ్రామ కాపురస్తురాలుగా వచ్చిన కుమార్తె జ్యోతి గారికి ఇచ్చుట మీకు అభ్యంతరం ఉన్నదా? ఇష్టపూర్వకంగానే పాపను మీ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? మీ అబ్బాయిని వారికి ఇవ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు కదా? ఓకే. మీరు అభ్యంతరం ఉందా? ఓకే. పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు వారు కుమారుడను ఈ కుమార్తె జ్యోతి గారికి ఇచ్చి వివాహం ఆడడానికి వారి దగ్గర ఏ అభ్యంతరం లేదని వారు తెలియజేశారు. పెండ్లి కుమార్తెకి తల్లిదండ్రులను అడుగుచున్నాం, అయ్యా మీ కుమార్తెను దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి. అయ్యా అమ్మా మీరు కూడా ఓకే. వారందరూ ఇష్టపడ్డారు. దేవుని సేవకులైన వారు, అభిషిక్తులైన వారు కూడా ఇష్టపడి ఈ కార్యక్రమాన్ని ఆత్మీయంగా ప్రార్థనాపూర్వకంగా మరి వారు జరిగించుచున్నారు. గనుక వీరందరూ ఇష్టపడిన యొక్క కారణము చేత మేము ఈ కార్యక్రమాన్ని, వివాహాన్ని జరిగించుటకు ముందుకు నడిపించుచున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, ఈ సమయంలో దైవ నిర్ణయమును బట్టి సంఘ దర్శనమును అనుసరించి వివాహము చేసుకుంటూ వచ్చి ఉన్న మీరు ఈ వివాహం వలన జతపరచకూడదని హేతువేదైనా మీలో ఎవరికైనా తెలిసిన పక్షమున దాన్ని ఇప్పుడు ఒప్పుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తాం. ఈ సమయంలో మైకెల్లో పెండ్లి కుమారుడు అబ్రహాము గారిని, పెండ్లి కుమార్తెగా జ్యోతి గారిని వివాహము చేసుకుంటా మీకు ఇష్టమేనా? ఏమిష్టం? జ్యోతిని నాకు భార్యనుగా చేసుకొనుట నాకు ఇష్టమే. అంతేనా? ఇష్టమేనా? ఓకే. మా జ్యోతి గారు పెండ్లి కుమారుడిగా అబ్రహాం గారిని చేసుకోవడం మీరు ఇష్టపడి చేసుకుంటున్నారా? పెద్దల బలవంతం మీద చేసుకుంటున్నారా? అమ్మ గట్టిగా. బాబు వీళ్ళు మైక్ మొత్తం కట్టేశారా, ఆన్ చేశారని? అమ్మ ఓకే. ఈ సమయంలో ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె కూడా ఇష్టపడ్డారు.
ఎవరికి ఇరు వర్గాల వారికి అభ్యంతరం లేదు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు అభ్యంతరం కారణం చేత వివాహమును జరిపించుచున్నాం. సర్వశక్తిమంతుడును నిరంతర మహిమాన్వితుడు అనే దేవ, సమస్త ఆశీర్వాదములకు దాత, సకల కాలమయందు సమస్త మానవుల చేత స్తుతి స్తోత్రములు పొందగలిగిన దేవ, ఈ వివాహ సమయమున నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించి వివాహము చేసుకొనుచున్న వీరిద్దరిపై నీ కృపా వరములను కుమ్మరించుము. ఈ నిర్ణయము చెప్పున వీరిద్దరును పరిశుద్ధ వివాహములో ప్రవేశించుచుండగా ఒక నూతన కుటుంబముగా వీరిద్దరిని నీ ఆత్మతో ప్రతిష్ఠించి నీ మహిమార్థము శోభాయమానమగు క్రైస్తవ జీవితమునందు పెంపార చేయము. నీవు అనుగ్రహించు సకల సుఖ సౌఖ్యములను కృతజ్ఞతతో అనుభవించుటకును, తమ విధి కృత్యములను చక్కగా నిర్వహించుకొనుటకును, శ్రమలయందు ఓర్పు కలిగి సాంసారిక జీవితమును క్రమముగా జరిగించుకొనుటకును నీ నడిపింపును నీ ఆదరణను అనుగ్రహించుమని త్వరగా వచ్చుచున్న క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని అనగా జ్యోతి గారిని ఈమెను ప్రేమించి ఆదరించి సుఖదుఖములు యందు కాపాడి బ్రతుకు కాలమంతయు ఈమెనే హత్తుకొని ఉందువా? జ్యోతిని నాకు భారీగా హత్తుకొని ఉందును. జ్యోతి గారు దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని స్వీకరింతువా? అబ్రహాము గారిని ఈయనకు లోబడి ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖముల యందును కాపాడి బ్రతుకు కాలమంతయు ఈయననే హత్తుకొని ఉందువా? హత్తుకొని యుందును. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. అబ్రహాము అను నేను, జ్యోతి అను నిన్ను నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా పెండ్లి చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఒకసారి చేతులు విడిచిపెట్టండి. జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా పెండ్లి చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఈ సమయంలో పెండ్లి కుమారునికి ఆత్మీయ తల్లి గారు, పెండ్లి కుమార్తెకి ఆత్మీయ తల్లి గారు ఇరువురు అమ్మగారు ఒకసారి వేదిక మీదకి రండి. మరి తాళి కొరకు బంగారు ఆభరణాల కొరకు ప్రార్థన చేయుదురు. అమ్మ రండి. నాయన ఈ ఉదయ కాలమందు తండ్రి వివాహ మహోత్సవంలో ప్రభువా నాయన మీరు అధ్యక్షత వహించి తండ్రి అబ్రహామును జ్యోతిని ప్రభా జతపరుస్తూ ఉండగా తండ్రి నాయన వివాహానికి నాయన ఏవి గుర్తులుగా ప్రభా లోకానుసారంగా ప్రభా అనుకుంటున్నారో తెంచేయండి. వాక్యము చేత ప్రభా నీ బిడ్డలను దాయన ధ్యాసులు కట్టి ఉన్నారు తండ్రి. మరి నాయన ఈ ఆభరణముల చేత ప్రభా ఒకరినొకరు గణపరచుకోవడానికి తండ్రి మీరు సహాయం చేయండి ప్రభా. ఈ భారతదేశ ఆచార ప్రకారము తండ్రి నాయన తాళిబొట్టును ప్రభా నీ బిడ్డ నాయన బిడ్డకి నాయన అలంకరిస్తూ ఉండగా తండ్రి
అది అలంకారంగా కాక ప్రభా గౌరవంగా నాయన ఇవిడ ఏంచి తండ్రి వాటికి విలువనిచ్చి ప్రభా ఇరువును కూడా తండ్రి నీ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ప్రభు మీరు సహాయం చేయండి నాయన. నీ వాక్యమే వారి మధ్యన ప్రభా నిలవాలి తండ్రి. నీ వాక్యమే వారిని నాయన నిలవబెట్టాలి, నడిపించాలి. వారి దాంపత్య జీవితం అంతయు కూడా నాయన దీవెనకరంగా నీ మహిమకరంగా నాయన కొనసాగబడలాగన తండ్రి ఈ గొప్ప కార్యము తండ్రి వాయించండి. సదాకాలము వారి భావ జీవితం అంతయు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మలచమని, వివాహ వ్యవస్థను అంతటిని దీవెనకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. పోషించి పరిపాలించున్న ప్రభువా, వీరిపై నీ నిండైన దీవెనలను కుమ్మరించుము. వీరిద్దరికీ అవసరమైన సకల కృపావరమును అనుగ్రహించి వీరిరువురు చేసుకొను ప్రమాణములను మేరకుండునట్లును కావలసిన నిష్కలంకమైన ప్రేమతో వర్ధిల్లునట్లును కటాక్షించుము. మరియు వీరు నీతి సమాధానములను అనుసరించి జీవిత కాలమంతయు కృతజ్ఞతతో నిన్ను సేవించుచు సకల విధముల అభివృద్ధి పొందినట్లు వీరిని దీవించుమని మహిమా స్వరూపి అయిన యేసు క్రీస్తు ప్రభు పేరట వేడుచున్నాము. ఆమేన్. లేచి నిలబడండి. ఈ సమయంలో పూలదండలు తీసుకురండి. దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు నతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం శాలేం రాజయ్య గారు వధూవరులను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియచేస్తారు. తదుపరి ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం జరుగుతుంది. మేనమామ గారు చుట్లు పెట్టే క్రమం ఉన్నట్లయితే వారు కూడా తీసుకుని రండి, గమనించండి.
ఈయనట. ఓకే, చాలా సంతోషం. చాలా చక్కగా ఆత్మ సంబంధంగా ఇంతవరకు ఈ వివాహం జరగడానికి ప్రభు కృప చూపించాడు. వివాహము అన్ని విషయాలలో ఘనమైనదే గాను. అది ఎందుకు ఘనమైనది అనే విషయాలని దేవుని వాక్యం ద్వారా చాలా చక్కటి విషయాలు దైవ సేవకులు ఆమోస్ గారు ఎంతో చక్కటి విషయాలను తెలియచేసినందుకు ప్రత్యేకంగా ఆయనకి సంఘపక్షంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వివాహ కార్యక్రమాన్ని చక్కగా ఆత్మ సంబంధంగా నడిపించి ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగించిన దైవ సేవకులు మహిమానందం గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు సంఘపక్షంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ వివాహమైన బిడ్డలకు అనేకమైన విషయాలు చెప్తూ ఉంటాం. వాళ్ళేమో వాళ్ళ హడావుడిలో ఉంటారు, మీరేమో ఇంకో హడావుడిలో ఉంటారు, పెళ్లి పెద్దలేమో భోజనాలు హడావుడిలో ఉంటారు. నాకు తెలిసినంతవరకు ఈ విషయాలు ఎంతమంది వింటారో తెలియదు. కానీ కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు 2 తాళులు కట్టించాలంటున్నారు. అబ్బాయి 2 కట్టించాలంటున్నారు. కొన్ని చోట్లకి వెళ్తే ఒక ఆయనే కదా కట్టిది, 2 ఎందుకండి, 1 కట్టించండి అంటున్నారు. కొన్ని చోట్లకి వెళ్తే ప్రమాణం మీరు ఇలా చేయించండి అంటున్నారు. కొన్ని చోట్లకి వెళ్తే అసలు మాకు ఏమొద్దు, ఉంగరాలు పెట్టించండి అంటున్నారు. సరే ఇదే బాగుందిరా అని ఉంగరాలు పెట్టిస్తామంటే అదేంటిది పెళ్ళి అయినట్టు మాకు తెలియలేదు అంటున్నారు పెద్దలు. అది కాదురా ఇది కాదురా అంటే ఇక్కడ అసలు పెళ్ళి ఏంటి, ఏ రకంగా పెళ్లి చేసాం, ఈ పెళ్లిలో ఏది పెళ్ళి అనిపించబడుతుంది అని ఆలోచన చేస్తే నేను దాదాపుగా అన్ని పెళ్ళిళ్ళు చూస్తున్నాను. హిందూ మ్యారేజ్ చూసినప్పుడు హిందూ పెళ్ళిలో ముహూర్తం అని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఒకవేళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ముహూర్తం ఏంటో చాలామందికి తెలియదండి. ఏంటి ముహూర్తం అనుకుంటారంటే తాళి కట్టడం ముహూర్తం అనుకుంటారు. వాస్తవానికి హిందూ మ్యారేజ్లో కూడా తాళి కట్టడం అనేది ముహూర్తం కాదు. మరి ముహూర్తం ఏంటి? ముహూర్తం ఏంటండి తెలుసా మీకు? జీలకర్ర బెల్లం అంటారు వాళ్ళు. జీలకర్ర బెల్లం ఒకళ్ళ తల మీద ఒకళ్ళు చేతులు వేసి వాళ్ళ పద్ధతిలో వేద మంత్రాలు చెప్తూ, అంటే ఈ వివాహానికి ఒక ప్రమాణం ఉంది, ఈ ప్రమాణానికి మేమిద్దరం కట్టుబడతాం అని చెప్పడానికి వాళ్ళు కూడా ఏం చేయిస్తారంటే ప్రమాణమే చేయిస్తారు. అంటే వివాహానికి ముఖ్యమైన మూలాధారం ఏంటంటే తాళి, ఉంగరాలు, ఈ దండలు, లేకపోతే ఏ కార్యక్రమాలు కాదు. ఆ వివాహానికి ముఖ్యమైన కీలకమైన అంశం ఏంటంటే వాళ్ళిద్దరూ చేసే ప్రమాణమే. అందుకే హిందువుల వాళ్ళు చెప్తూ అంటారు, ఇది కాదు అని చెప్పడానికి, మాంగళ్యమే ప్రాధాన్యత కాదు అని చెప్పడానికి మాంగళ్యం తంతునామే అంటూ ఉంటారు. ఇదంతా తంతు, జస్ట్ వాళ్ళతో జస్ట్ అలాగా ప్రమాణం చేయించేస్తే అందరికి అర్థం కాదు కాబట్టి ఏదో ఒక విధానం చేయించాలి కాబట్టి మేము ఇదంతా చేతనం, కానీ ఇదంతా పెళ్లి కాదు. పెళ్ళి అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా ఒకరి తల మీద ఒకళ్ళు చేయి పెట్టి చేసిన ప్రమాణమే పెళ్ళి. అదే పెళ్ళి. నేను ఒక ముస్లిం కుటుంబానికి వివాహానికి వెళ్ళాను, మా స్నేహితుడి పెళ్ళికి. పెళ్ళికొడుకు అక్కడ ఉన్నాడు. ఆ పెద్దలు వచ్చారు, వాళ్ళ కార్యక్రమాలన్నీ జరిగించారు. జరిగించిన తర్వాత బలలెత్తండి అంటున్నారు. ఇదేంటంటే పెళ్లి కూతురు ఏదండి అన్నాను. పెళ్లి కూతురు లోపల ఉందన్నాను. అదే పెళ్లి కూతురు లేకుండా పెళ్ళేంటి, మా వాళ్ళకి ఏకంగా తాళి కట్టించకపోతే ఫీల్ రావట్లేదు, అసలు పెళ్లి కూతురే లేదండి ప్రమాణం అయిపోయింది. అంటే ముస్లిం పెళ్లిలో కూడా ఏంటి ప్రామాణికం? ప్రమాణమే ప్రామాణికం. ఇప్పుడు మన పెళ్లిలో ప్రామాణికం ఏంటి? తాళ్ళండి కాదు, ఇక్కడ కూడా ప్రమాణమే. వాళ్ళిద్దరూ ఒక నిబంధనలోకి రావాలి, వాళ్ళిద్దరూ ఒక మాట మీదకి రావాలి. వాళ్ళ జీవితాలను వాళ్ళే కట్టుకోవాలి, మేము కట్టలేం. వాళ్ళ జీవితాలని వాళ్ళే నడిపించుకోవాలి, చెప్తాం అంతే. వాళ్ళ పరిస్థితులను అనుగుణంగా వాళ్ళే మార్చుకుంటూ ఉండాలి. అలా మార్చుకుంటూ వాళ్ళు వేసే ప్రతి అడుగు
కుటుంబ జీవితానికి లేకపోతే కుటుంబ వ్యవస్థకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. ఏదో 4 మాటలు 100 మాటలు చెప్పినా ఏదో అంటారు కదా సామెత, దున్నపోతు మీద ఏం కురిసిందంట, వర్షం కురిసిందంట. అది ఏ మాత్రం ఎందో అది నేను చూసి ప్రాక్టికల్గా చూస్తే అర్థమైంది. దున్నపోతు వర్షంలో చాలా హ్యాపీగా రిలాక్స్గా తింటూ ఉంటుందండి. కురుస్తూ ఉంటే పడతా ఉంటే ఇదేం పండించుకోదు. అలాగే కొంతమంది పెళ్లి కొడుకులు కూడా, మా అబ్రహాం గురించి కాదు, పెళ్లి కొడుకులు కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా వాళ్ళు ఏం వినరు. సేమ్ పెళ్లి కూతురు కూడా, మన జ్యోతి కాదు. నేను ఈ మా సంఘస్థులు ఇస్సాక్ గారు వచ్చి ఈ వివాహం గురించి చెప్పినప్పుడు ఆయన ఏ ఊరండి అన్నాను. ఏ ఊరంటే ఆయన ఊరు చెప్పారు. ఎందుకో తెలియదు కానీ ఈ గొల్లవంతిప్పతో మాకు చాలా సహవాసం ఉంది, చాలా మంచి సహవాసం ఉంది. ఏంటి ఆ సహవాసం అంటే, ఇప్పటికి ఏమో తెలియదు కానీ గొల్లవంతిప్పల నుంచి 3 అమ్మాయిలు వచ్చారు మాకు. ఇప్పుడు మా జ్యోతమ్మ 3వ అమ్మాయి. నేను వెంటనే గొల్లవంతిప్ప అనగానే దేవునికి స్తోత్రం అన్నాను. పైగా అది కాక తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, అప్పటికి తెలియదండి, ఆమోస్ గారి సంఘం నుంచి వచ్చారు, వస్తున్నారు అని చెప్పి అన్నారు. ఇంకా సంతోషం వచ్చింది. ఎందుకు తెలుసా, ఇంతకు ముందు జరిగిన 2 పేళ్లను బట్టి మాకు ఆధారం అన్నమాట. ఏంటంటే, ఒక్కో చోట నుంచి అమ్మాయి వచ్చిందంటే మొత్తం ఇంటిళ్ళ పదికి గుండె, అంత భయం వేస్తుంది. మొన్న ఒక ఊరు నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాం. ఆమె మొత్తం ఇంచుమించు తాడేరు, భీమవరం పరిసర ప్రాంతాలను కూడా గజగజ వడికించింది. ఆ ప్రాంతం యొక్క ప్రభావం అంత ఉంటుందేమో. కానీ గొల్లవంతిప్ప నుంచి 2 అమ్మాయిలు వచ్చారు కనుక, చూసాం కనుక, ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు మాకు తెలుసు కనుక మేము చాలా స్తుతించాం. అందుకే నేను నమ్ముతున్నాను ఏమనంటే, అదే వరవడి మళ్ళీ అవుతుంది, కొనసాగించబడుతుంది అని దైవజనులు ఎంతో చక్కగా చెప్పారు. నేను పెళ్లిలోనే కాదు, అంతకు మునుపు కూడా వారికి వివాహాన్ని గురించిన విషయాలు, అక్కడ ఉండవలసిన విషయాలు చెప్పాను అన్నారు. నిజమే, అలా చెప్పబట్టి ఇంతకు ముందు 2 కుటుంబాల్లో కూడా మేము మంచి ఆశీర్వాదకరమైన పరిస్థితులు తెచ్చాం. చాలా మంచి సంఘము ఆ స్థలంలో నడిపించబడుతుంది అని చెప్పడానికి సందేహం లేదు. అలాంటి కుటుంబంలోంచి ఈరోజు ఈ బిడ్డను దేవుడు మా పరిచర్యకు లేకపోతే ఈ కుటుంబాలు ఇక్కడ పర్వాలేదు లేదు, అలాగా వాళ్ళు ఇక ఏం చేయను, అవసరమైతే మళ్ళీ తాళి కట్టవలసిందే. పెళ్లి కొడుకు ఫోటో కానీ తీయలేదంటే చచ్చినట్టు మళ్ళీ తాళి కట్టాల్సిందే. కొన్ని పెళ్ళిళ్ళు కట్టించండి మళ్ళీ అంటారు, తప్పదు. దాంట్లో తీసి మళ్ళీ వేయించండి అంటున్నారు, తప్పదు. పెళ్ళి వాళ్ళే చేస్తున్నారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత పాస్టర్లు అక్కర్లా. అలా వాడితే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. దేవుని వాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు ఎవరైనా ఉండి, ఆ మాటను అంగీకరించిన మీరు కూడా ధన్యులే, మీరు కూడా ధన్యులే. యెహోవా యందు భయభక్తులు కలిగి మేలు కలుగుతుంది. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ కొంటున్నాం. వాక్యానుసారంగా ఇక వేరతాయి. అంటే ఆదాము యొక్క ఎముకల్లో ఒక ఎముకండి, అతను అవకోడండి అంటారండి. చేయలేదనుకోండి, ఏ అవయవాలైతే నిర్మించబడ్డాయో దాంట్లో ఒక్కటి లేకపోయినా అతను అవుకోడే, ఒక్కటి లేకపోయినా అవుకోడే. అందుకే ఇది దేవుని చిత్తములో జరిగింది అని ఎందుకు అంటున్నామంటే, దేవుడి ఏర్పాటు అని ఎందుకు అంటున్నామంటే, వివాహ బంధం అనేది ఏమో తెలియదండి. ఎక్కడో గొల్లవాని తెప్ప, ఎక్కడో నవరసపురం, వీళ్ళిద్దరిని కలిపేసేప్పటికీ సాయంత్రం నుంచి వీళ్ళ నిర్ణయాలు మారిపోతాయండి, కలిసిపోతాయండి. నిన్నటి దాకా ఈయన గారికి చేపల పులుసు ఇష్టం అనుకోండి, ఈరోజు సాయంత్రం నుంచి ఇగిరిష్టం అయిపోద్ది. జ్యోతి నేను పులుసు తినండి అందనుకో, నువ్వేం చెప్తే అదే. ఎలా కలిసిపోయాడో తెలీదు. సాయంత్రము నేను మటన్ తినండి, చికెనే తింటాను అందనుకోండి జ్యోతి, ఆయన గారు కూడా ఏమంటాడండి, నేను కూడా అదే తింటానంటాడు. చాలా ఇళ్లలో చూడండి, మగోళ్ళు చెప్పిన ఆడవాళ్ళు తినరు, ఆడవాళ్ళు చెప్పినయే మగోళ్ళు తింటారు. అవునా కాదండి? అవునా కాదండి? ఎక్కువ ఇళ్లలో అదే జరుగుద్ది. ఎందుకు? కూర తెచ్చుకుంటాం, ఆవిడ తిందో, అందుకని చెప్పేసి ఇంటి పాపం ఇష్టం లేకపోయినా ఏం చేస్తాడండి, అదే తింటాడు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, వెజిటేరియనే చాలా మంచిదని అంటున్నాడు. మీ ఆవిడ తిందా అన్నాను. అవునండి అన్నాడు. మీకు అది తెలుసు అన్నాడు. నువ్వు అంత గట్టి నిర్ణయం తీసుకున్నావంటే ఇంకొక కార్యక్రమము ఉండదు. నువ్వు అంత గట్టి నిర్ణయం తీసుకున్నావంటే మీ ఆవిడ తినపోవాలి. అంటే
ఈ రోజు నుంచి వీళ్ళిద్దరు నిర్ణయాలు ఎందుకు ఒకటైపోతున్నాయి? ఈ ఎముకలు వేరు కాదు, ఒక్కటే. ఈ ఎముకలు వేరు కాదు, ఈ శరీరము వేరు కాదు, ఈ రెండు కలిపి ఒక్కటే. ఈ రోజు నుంచి వీళ్ళ యొక్క ఆలోచనలు ఒకటిగా మారిపోతాయి, వీళ్ళ ఆశలు ఒకటిగా మారిపోతాయి, వీళ్ళ ఆస్తులు ఒకటిగా మారిపోతాయి, వీళ్ళ నడకలు ఒకటిగా మారిపోతాయి, వీళ్ళ సంఘం ఒకటిగా మారిపోద్ది, వీళ్ళ పిల్లలు ఒకటిగా మారిపోతారు, వీళ్ళ ఇంటి పేరు కూడా ఒకటిగా మారిపోతుంది. కారణం ఏంటి? ఇద్దరు కాదు, వీళ్ళిద్దరిని మేము ఒకళ్ళు చేయలా, ఆయన అనాదిలోనే నిర్ణయించాడు కనుక ఈ వివాహం జరిగింది. ఇక్కడున్న భార్య భర్తలు ఎవరైనా సరే మీకు మీరుగా ఎవరు కూడా కుదుర్చుకున్నది కాదు, దైవ సేవకులు, పెద్దలు, మీడియేటర్లు కుదిర్చింది కాదు, దేవుడి ఏర్పాటు ఇది. కాబట్టే ఇష్టాలు ఒకటైపోతాయి, అన్నీ ఒకటైపోతాయి. కాబట్టి వీళ్ళిద్దరూ ఇది దేవుని ఏర్పాటు అని గ్రహించగలిగితే కొన్ని లోట్లు ఏమైనా ఉండొచ్చు, కొన్ని ఒకవేళ సర్దుబాటు కాని పరిస్థితులు ఉండొచ్చు, కానీ వాటిని సరిచేసుకుంటూ మంచి ఆత్మీయ జీవితం జీవించాలని నేను కోరుకుంటున్నాను. చాలా మంచి సాక్ష్యం కలిగిన వాడు అబ్రహాము, చాలా మంచి సాక్ష్యం కలిగిన వాడు. అయితే తన యొక్క సంఘములో ఉండే విధానం కానీ, లేకపోతే ఊళ్ళో ఉండే విధానం కానీ, తనకు చాలా స్నేహితులు తక్కువ, చాలా లిమిట్గా ఉంటాడు, చాలా మాట తక్కువగా ఉంటుంది, చాలా ఆత్మ సంబంధంగా ఉంటాడు అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించట్లే. చాలా చక్కటి ఆత్మీయంగా తను ఎరిగిన దగ్గర నుంచి నేను చూస్తూ ఉన్నాను. కనుక ఒక మంచి సంఘంలోంచి జ్యోతి కూడా వచ్చింది కనుక వాళ్ళిద్దరూ అటు సంఘాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి, కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి, వారికి వారు ఆశీర్వాదకరంగా ఉండాలి అని నేను వాళ్ళ నుంచి కోరుకుంటూ, ఇంతవరకు చక్కటి సందేశాలు ఇచ్చిన దైవ సేవకులకును, వివాహం జరిగించిన సేవకులకును, అలాగే మన మధ్యలో ఉన్న రాజ్కుమార్ గారు కదండి, అయ్యగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఇట్టి కృప మీ అందరికీ అనుగ్రహించును గాక. అందరూ యెహోవానిస్తి ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు దైవజనులు అభిషక్తులు షాలేం రాజయ్య గారు, పెండ్లి కుమారుని యొక్క ఆత్మీయ తండ్రి గారు అనేకమైన విషయాలు తెలియచేస్తే వారిద్దరూ ఒకటి కాదు ఒక్కటే, ఇద్దరు కాదు ఒక్కటే అనే సత్యాన్ని తెలియచేస్తారు. మరి గమనించండి, ఆఖరిగా వివాహకర్తగా నేను ఒక మాట తెలియచేస్తున్నాను. వీరిరువురిని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవాతి దేవునికి ప్రణాళిక, మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని భక్తులు పెద్దలు మరి తెలియచేస్తున్నారు. వీరిరు దంపతులు కూడా అబ్రహాము శారాల వలె, ఇస్సాకు రెబ్కాల వలె, మరియమ్మ యోసేపుల వలె వారి యొక్క జీవితం ముందుకు సాగాలని ఆత్మీయముగా, దేవుని చిత్తానుసారముగా, దేవుని వాక్యానుసారంగా ముందుకు సాగాలని, దేవుని పరిచర్యలో అకుల ప్రిస్కెల్లాల వలె దేవుని యొక్క సేవా బాధ్యతలు కలిగి దైవజనులకు నమ్మకమైన సహకారత్వం చేస్తూ ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాను. ఒక మాట మీకు తెలియచేస్తున్నాను. ఈ దినము జతపరచబడిన అబ్రహాము గారికి, జ్యోతి గారికి అత్తాకోడళ్ళు ఎలా ఉండాలి, మామ అల్లుళ్ళు ఎలా ఉండాలి, మరి భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే విషయాలు అయ్యగారు ముందే తెలియచేశారు. బైబిల్లో ఉన్న క్రమము, మరి నయోమి రూతు ఏ రీతిలో అత్తాకోడలుగా కలిసి అత్తగా కాకుండా అత్తమ్మగా ఎలా ముందుకు సాగారో, మరి చెల్లి జ్యోతి గారు వారి అత్తయ్య గారితో, మరి రూతు గారు ఎలా అయితే తన కుటుంబాన్ని కట్టుకుందో అత్తగారిని నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగమని, నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలే నా ఉద్దేశాలని మీరు కూడా అలా చేసుకోవాలని దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను. మరి మామాల్లుళ్ళు, మరి అబ్రహాం గారు, మరి అత్తాకోడలకి మామాల్లుళ్ళకి మాత్రమే కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి సర్వ సమాజంలో. మరి లోకంలో మనం చూస్తుంటే, మరి మోషే అని పిలువబడుతున్న ప్రవక్త తన మామగారు అని ఇత్తురాతో ఎంతో చక్కటి బంధాన్ని కలిగి మామగారిచ్చే ఆత్మీయమైన సలహాలు తీసుకుంటూ తన లీడర్షిప్ క్వాలిటీస్ని ముందుకు సాగించుకున్నాడు. అలా తమ్ముడు అబ్రహాం గారు కూడా మీ తండ్రి గారు ఎంత ముఖ్యమో అలా మావయ్య గారిని కూడా గౌరవిస్తూ ముందుకు సాగాలని మీరువురిని దీవిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మోకరించగా మరి దైవజనుల అభిషక్తులు రాజ్కుమార్ అయ్య గారు ముగింపు ప్రార్థన చేస్తారు. దైవాశీర్వాదము షాలేం రాజయ్య గారు ఇస్తారు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఎదురు బదురు మోకరించండి. పెండ్లి కుమార్తె జ్యోతి వీరిని ప్రార్థించండి.
అబ్రహాము షారా వలె, ఇస్సాకు రిబ్కా వలె, ఎలిజబెత్ జకరియా వలె, అకుల్లా ప్రిస్కిల్లాల వలె ఈ యొక్క దాంపత్యం ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకూడనట్లు నాయన జ్ఞానము చొప్పున ప్రభు కాపురం చేయండి అని నీ లేఖనం బోధిస్తుండగా సంఘమునకు, సమాజమునకు మాదిరికరమైనటువంటి కుటుంబ జీవనానికి ప్రభు బిడ్డలు అప్పగించుకొని సంపూర్ణతలో ఎదిగి ప్రభు ప్రేమలో ఎదిగి ఎక్కడ తగ్గాలో, ఎక్కడ హెచ్చింపబడాలో అన్యోన్య సహవాసములు బిడ్డలు బలపరచబడటానికి సహాయం చేయండి. ఇరువురి కుటుంబాలు దీవించండి నాయన. వివాహం చేసిన దైవజనుని కుటుంబాన్ని, సేవను దీవించండి అయ్యా. యెహోవా నీసి వ్యవస్థాపకులైనటువంటి షాలేము రాజు గారి యొక్క సంఘాన్ని మీరు దీవించండి. పెండ్లి కుమార్తె సేవకులు ఆమోస్ గారు వారి కుటుంబాన్ని, సేవను దీవించండి. ఈ పరిశుద్ధ వివాహమునకు కూడి వచ్చిన బంధువులందరినీ మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా వివాహమును ఎంతగానో ఘనపరిచి ఆశీర్వదించినందుకు స్తుతిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు నామంలో ఆరోపిస్తూ ఈ నూతనంగా జతపరచబడిన బిడ్డలిద్దరిని దీవిస్తూ యేసు నామములో ప్రార్థించి ప్రార్థనలు పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క కృప, కనికరం, సమాధానం, కాపుదల మీకును మీ కుటుంబానికి సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. దీవించునుగాక భూమి చేసినవాడు, పోషించునుగాక రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక. పరమా వైద్యుడు స్వస్థ పరచుచుండునుగాక, పనులన్నిటిని సఫల పరచుచుండునుగాక. విజయము ఈ పాట వినువారిగా, విజయము ఈ పాట వినువారిగా. మిత్రుడారా రమ్ము మైత్రితో పార, మార్దికమైన మాటలు వాచింతు మన్నాతో విను. మిత్రుడారా రమ్ము. అందరికీ మరణాత. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె మ్యారేజ్ సర్టిఫికెట్ మీద సంతకాలు పెట్టాలి. అలాగే కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. దేవుని సేవకులైన వారు పూల రేకులతో వారిని సత్కరించాక పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెళ్లి కుమారుని తల్లిదండ్రులు కూడా వారిని ఆశీర్వదించి వస్తారు. పాత నవరసపురం నరసాపురం మండలం కాపురస్తులు కారాడి వెంకటనారాయణ గారి యొక్క కుమారుడు ముత్యాల రాజు అబ్రహాం గారిని, తోకదెప్ప గ్రామం భీమవరం మండలం కాపురస్తులు మైలా వెంకటేశ్వర్లు యొక్క కుమార్తె మైలా జ్యోతి గారిని పరిశుద్ధ వివాహములకు సమ్మతించి దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను దాని గురించి బహిరంగంగా తెలియచేస్తున్నందున దేవుడు నాకు ఇచ్చిన చట్టపరమైన అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామమున వీరు భార్యాభర్తలని ప్రకటించుచున్నారు. ఈ వివాహము నాచే పాత నవరసపురం మండలం, పాత నవరసపురం గ్రామం, నరసాపురం మండలం ఆగస్టు నెల
18వ తేదీ 2021వ సంవత్సరం నందు జరిగినది. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. Marriage is honorable in all. Marriage is honorable in all. పరమున నిర్ణయమే పరిణయమాయనీలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా. ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయెను ఆహ జీవిత పయనం. మొదలాయెను ఆహ జీవిత పయనం మరువరాలిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ప్రేమను కలిగి ఉండాలి నిత్యం. ప్రేమను కలిగి ఉండాలి నిత్యం. ప్రభు నీ తోడై నిలవాలి నిరంతరం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే
బంధం మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము దేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను ఆది దేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము ప్రేమతో కాపురమనురాగ మందిరం యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము ప్రేమతో కాపురమనురాగ మందిరం సృష్టిలో సుందరం అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును సృష్టిలో సుందరం అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును యేసులో జీవించుము చింతలే చెంత చేరవు ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు ఫలించు వల్లిగా నీ భార్య ఉండును ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు ఫలించు వల్లిగా నీ భార్య ఉండును ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు నోటి నిండా నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకో నీ కష్టార్జితము నీవు అనుభవింతువు నీ కష్టార్జితము నీవు అనుభవింతువు
ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే లా 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 కోరుకున్న చెలివి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను
ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువదు. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. తీయని బాసలే, కమ్మని ఊసులే, బంధువుల రాక స్నేహితుల హేళ మనసు మురిపించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం, ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం. మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం, ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం. ఏక మనసుతోనే చక్కనైన జీవితం, ఏక మనసుతోనే చక్కనైన జీవితం. మరువకుమ ప్రియ దంపతులార, విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. శోభ వెల్లువాయగా, ప్రభవంబు చల్లగా, విభుడు కృపను చల్లగా, ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము.
ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన నీపై విరివాన ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన నీపై విరివాన శోభ వెల్లువాయగా ప్రాభవము చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిన వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన ఇరువురొక్కటయ్యే చక్కని తరుణాన ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచేసే మనసులొక్కటాయే భూమిలో ఇరువురొక్కటాయే హృదిలో మనసులొక్కటాయే భూమిలో ఇరువురొక్కటాయే హృదిలో మనసు పరవశమై మధురలాయిరిలో మనసు పరవశమై మధురలాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే ఈ వేళ మనసులొక్కటాయే భూమిలో ఊరిలోన కళ్యాణ విందులోన జరిగి వింత సంఘటన కాన ఊరిలోన కళ్యాణ విందులోన జరిగి వింత సంఘటన అయిపోయే ద్రాక్షరసం మధ్యలోన అయిపోయే ద్రాక్షరసం మధ్యలోన యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన యేసు పిలువబడుట వలన తొలగిపోయెను కళ్యాణ విందులోన జరిగి వింత సంఘటన యేసు ఆ చోటికి వచ్చినందున అవమానం కలుగలేదు వేడుకలోనా